నేను ప్రజల సాక్షిగా చెప్తున్నాను, మేము తప్పు చేసినాం అనుకున్న రోజున నన్ను చొక్కా పట్టుకొని బయటికి లాక్కరండి. అంతేగాని మీరు మనసులో ఎవడో దుర్బుద్ధి పుట్టించి లేకపోతే ఏదో దురాశ చూపించి మాట్లాడి అనవసరంగా కుటుంబాల జోలికి వచ్చి ఏదో సోషల్ మీడియాలలో పెట్టుకొని విర్రవిగే వాళ్ళకు ఒకటే మాట నేను చెప్తున్నాను, అది మా సహనము తగ్గనంత వరకే. అది రాజకీయమైన సరే వ్యక్తిగతమైన సరే ఎవరిని నేను చెప్తున్నాను, ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఈరోజు ఆయన ఇచ్చిపోయినది నన్ను ఏదో మీ అందరికీ సేవ చేసుకోవడానికే తప్ప మీ అందరూ బాధపడుతుంటేనే లేకపోతే మీ అందరూ కుటుంబం పైకి వేలెత్తి చూపిస్తుంటేనే భరిస్తూ ఉండడానికి కాదు. నేను ఇక్కడ ఎన్నో దాటుకుంటూ వచ్చాను. అవును, 4 ఏళ్ళు నేను దూరంగా ఉన్నాను అంటే నేను బిజినెస్ చేసుకుంటున్నాను, అనుకోని పరిస్థితుల వల్ల నేను ఇదేనాను. కానీ ప్రపంచంలో మీరు ఊహించినంత సమస్య అయితే నాది కాదు. ఆ రోజు నాన్నగారు చేస్తానన్నప్పుడు ఆయన అనుకోకుండా కాలం చేయడంతో నా భవిష్యత్తు అగమ్యకు వచ్చారనుకోండి, నేను కొంతకాలం నాకు నేను శిక్షించుకొని దూరం ఉన్నాను తప్ప 1989లో నాన్నగారి డోన్ ఎలక్షన్లప్పుడే ప్రచారం చేసిన నాకు ఈ రోజు రాజకీయంగా కొత్తగా వస్తున్నాడని నా రాజకీయం దాని గురించి ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు.